ఇది తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్తల్లో మెయిన్‌గా బాగా వార్తల్లో ఉన్నటువంటి న్యూస్‌లనమాట. సో, ఇదొచ్చేసేమో ఉద్యోగులకు పెండింగ్ సమస్యలకు సంబంధించిందని జెప్పేసి తెలంగాణ టీఎన్‌జే వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డికైతే ఒక లేఖ ద్వారా వాళ్ళకైతే సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఇందులో ముఖ్యంగా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. 4 డీఏలు మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని చెప్పినారు. హెల్త్ కార్డు స్కీములు ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సో, ఇదొక న్యూస్. ఇంకొక న్యూస్ వచ్చేసి హోంగార్డులకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారైతే ఒక నిన్న పేపర్ మీడియా ప్రజెంటేషన్లో చెప్పినారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000కు పైగా ఉన్న హోంగార్డులకు నెల ప్రారంభమైన 12 రోజులు గడుస్తున్నా కూడా జీతాలు చెల్లించలేదని చెప్పేసి అయితే ఆయన ప్రభుత్వాన్ని అయితే ఇట్లా నిలదీయడం జరిగింది. ఇది ఒక రకమైన న్యూస్. సో, ఖచ్చితంగా దీనికి సంబంధించింది కౌంటర్గా మళ్ళీ వాళ్ళొక మీడియా దాంట్లో మీ హయాంలో 2 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి దీనికి ఒక కౌంటర్ ఇచ్చినారు. ఇదొక న్యూస్ ఉద్యోగులకు సంబంధించింది. సో, ఈ విధంగా వాదన ప్రతివాదన లాగే ఉన్నాయి. రెండవ న్యూస్ వచ్చేసి చూద్దాం. ఉద్యోగులకు సంబంధించింది ఇది కూడా. మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి టీచర్ ఎమ్మెల్సీ అయితే ప్రభుత్వాన్ని కోరిను. అరే 10 కింద వేతనాలు ఇవ్వాలని ఆయన పట్టారు. మోడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ 1వ తారీఖు జీతం వస్తలేదు అని చెప్పినారు. సో, నిన్న ఏపీ నుంచి వచ్చిన 44 మంది ఉద్యోగులకైతే పోస్టింగ్లు ఇచ్చినారు. సో, దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఉద్యోగులు గత ఏడాది ఆగస్టులోనే తెలంగాణ వచ్చారు. వారికి పోస్టింగ్లు ఇవ్వడంలో జాప్యం జరిగింది. సో, వాళ్ళకి ఆగస్టులో వచ్చినా కూడా ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు. సో, ఈ రోజుకున్నటువంటి ఎంప్లాయ్కి సంబంధించిన వార్తలు అయితే ఇవే.